పేదరికం నుంచి బయటపడాలంటే నేను నమ్మే సిద్ధాంతాలు మూడే. ఒకటి, నాణ్యమైన విద్య అందాలి, నాణ్యమైన వైద్యం అందాలి, స్కిల్ డెవలప్మెంట్ రావాలి. ఈ మూడు ఏ పిల్లవాడికి వస్తుందో ఆటోమేటిక్గా వాళ్ళ కాళ్ళ మీద నిలబడతారన్నది దృఢంగా నమ్మిన వ్యక్తిని, నేను ప్రూవ్ చేసుకున్న వ్యక్తిని కాబట్టి. డాక్టర్ వెంకటేశ్వరరావు మళ్ళ గోదావరమ్మ కొండపై దంపతులకు 1964లో అనకాపల్లిలో జన్మించారు. బాల్యం, విద్యాభ్యాసం ఆంధ్రప్రదేశ్లో అనకాపల్లి, విజయనగరంలో గడిచింది. అమ్మ గృహిణి, నాన్న శానిటరీ ఇన్స్పెక్టర్. కొడుకును డాక్టర్ చేయాలనే నాన్న ఆశయానికి సొంత కృషి, కోరిక కూడా తోడై డాక్టర్ అయ్యారు. ప్యాషన్ ఉండేది. ఒకటి, పేరెంట్స్ మా ఫాదర్ నన్ను డాక్టర్ అవ్వాలని అనుకున్నారు. నాకు ఇన్హెరెంట్గా కూడాను ఏమైనా డాక్టర్స్ నన్ను ఎప్పుడైనా ఏదైనా హాస్పిటల్ తీసుకెళ్ళి నన్ను చూపిస్తే అక్కడున్న పరిసరాలను చూసుకున్న తర్వాత నేను డాక్టర్ అవ్వాలన్న ప్యాషన్ చాలా ఎక్కువ ఉండేది. తెలుగు మీడియం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్నా కూడా సాధించలేనిదేదీ లేదని నిరూపించారు డాక్టర్ వెంకటేశ్వరరావు. ఇవాళ ఆయన ఒక డాక్టర్, రోటరీ గవర్నర్, ఎన్నో ప్రఖ్యాత సంస్థల్లో పదవులు, మరెన్నో అవార్డులు సాధించారు. ఆంధ్ర మెడికల్ కాలేజీ నుంచి ఎంబీబీఎస్లో గోల్డ్ మెడల్ సాధించారు. యూనివర్సిటీ ర్యాంక్ సాధించాక క్లాస్లో గుర్తింపు లభించడం కెరియర్లో టర్నింగ్ పాయింట్ అంటారు. పట్టుదల, సమయపాలన, ఏకాగ్రత, సాధించాలనే తత్వం ఉంటే విజయం దానంతట అదే వరిస్తుందనడానికి ఆయన ఒక ఉదాహరణ. 1989లో నాకు మెడల్ రావడం మూలంగా అది మంచి నా లైఫ్లో అది టర్నింగ్ పాయింట్. కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీ నుంచి పీడియాట్రిక్స్లో ఎండీ చేసి గోల్డ్ మెడల్ సాధించారు. మెడిసిన్లో డాక్టర్ రవిప్రకాష్, న్యూరాలజిస్ట్ డాక్టర్ సత్యనారాయణ ఆయనకు రోల్ మోడల్స్. 1992లో విజయనగరంలో క్లినిక్ మొదలుపెట్టి ఇవాళ 100కి పైగా బెడ్స్ ఉన్న హాస్పిటల్గా మార్చారు. హాస్పిటల్ నుంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్గా కూడా మారడం ఒక విజయం అని ఆయన అంటారు. ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన తర్వాత ఎలాగైనా హాస్పిటల్ని ఒక ఇన్స్టిట్యూట్గా మార్చాలని చెప్పి మాకు ఫస్ట్ ఫెలోషిప్ ఇన్ నేనటాలజీ ఉత్తరాంధ్రలో ఫస్ట్ మాకే వచ్చింది. అంటే ఎండి పీడియాట్రిక్స్ అయిపోయిన తర్వాత మా హాస్పిటల్లో నవజాత శిశువుల గురించి స్టడీ చేయడానికి 1 year 1.5 years ఫెలోషిప్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. నాన్న నుంచి క్రమశిక్షణ, సమయపాలన, సేవాభావం, అంకిత భావం నేర్చుకున్నారు. పబ్లిక్ రిలేషన్స్లో నాన్న రోల్ మోడల్. మా ఫాదర్కి ఏంటంటే వెరీ డిసిప్లిన్ పర్సన్ అండ్ ఇప్పటికీ కూడా టైం మేనేజ్మెంట్, డిసిప్లిన్ అన్నది ఇప్పటివరకు నేను ఆయన దగ్గర నేర్చుకున్నాను. నాన్నతో కలిసి పుట్టినరోజు నాడు లెప్రసీ రోగులకు స్వీట్స్ పంచడంతో మొదలైన సేవ రోటరీ ద్వారా సేవ చేసే స్థాయికి ఎదిగింది. 2000 సంవత్సరంలో మా కొలీగ్ డాక్టర్ కూడా ఆయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నన్ను రోటరీకి ఫస్ట్ టైం ఇన్వైట్ చేశారు. ఆ ఇన్విటేషన్ వెళ్ళిన తర్వాత నాకు అనిపించింది అన్నమాట, దిస్ ఇస్ ద రైట్ ప్లాట్ఫామ్. నాకు యాజ్ ఎ డాక్టర్గా మా కొలీగ్స్ యొక్క సహాయ సహకారాలు తీసుకొని రూరల్ ఏరియాస్లోని, ట్రైబల్ ఏరియాస్లోని మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేశాము. స్కూల్ టీచర్స్ అందరికీ కూడా మంచి మంచి నిష్ఠాతులైన, ఎస్పెషల్ జయప్రకాష్ నారాయణ అలాంటి విద్యావంతులు ఐఏఎస్ ఆఫీసర్ని తీసుకొని వచ్చి వాళ్ళందరికీ కూడా మోటివేషన్ తీసుకొచ్చాం. 2010వ సంవత్సరంలో నేను ఏదైతే చదువుకున్న స్కూల్కి వెళ్తే స్కూల్లో పిల్లలందరూ నేల మీద కూర్చొని చదువుతున్నారు. బోర్డు ఏమో పైన ఉంటుంది, పిల్లలందరూ నేల మీద కూర్చుంటున్నారు. అందరూ కూడా ఇలాగ ఎత్తి చూడడం మూలంగా వాళ్ళందరికీ ఐ స్ట్రెయిన్, బ్యాక్ స్ట్రెయిన్, నెక్ స్ట్రెయిన్, ఇలా ఫిజికల్గా సమస్యలు ఫీల్ అవ్వడం చూశాను. ఇంత అడ్వాన్స్ ప్రపంచం జరుగుతున్నప్పుడు ఇంకా పిల్లలు నేల మీద కూర్చొని చదివి వాళ్ళ ఆత్మగౌరవాన్ని చంపుకుంటున్నారని చెప్పి రోటరీ బెంచ్ దాన్ కార్యక్రమాన్ని ప్రారంభించాను. రోటరీలో చేసిన సేవలకు అంతర్జాతీయ అవార్డులు, ప్రశంసలు లభించాయి. 2010లో రోటరీ క్లబ్ విజయనగరం ప్రెసిడెంట్ అయ్యారు. రోటరీ 3020 డిస్ట్రిక్ట్ గవర్నర్గా 2024-25 సంవత్సరానికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పిల్లలకు తన వైద్యం ద్వారా ఉపశమనం కలిగించడమే సంతోషం కలిగించే క్షణమని అంటారు డాక్టర్ మళ్ళ వెంకటేశ్వరరావు. డాక్టర్ వెంకటేశ్వరరావు తన సేవా కార్యక్రమాలను ఇంతింతై వటుడింతయ్యాయి అన్నట్లు విస్తరించారు. 2021లో వెంకట పద్మ ఫౌండేషన్ ప్రారంభించారు. ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మా రోటరీ క్లబ్ విజయనగరం తరపున తలసీమియా పేషెంట్స్కి బయట ఉన్న స్వచ్ఛంద సంస్థ బ్లడ్ బ్యాంక్స్ నుంచి కూడా బ్లడ్ ఫ్రీగా ఇప్పిస్తున్నాము. ఎక్కించుకోవడానికి అవకాశం లేదు, ఎందుకంటే అది కూడా అండర్ హెచ్డియు కేర్లో ఎక్కించాలి. అండ్ హై డిపెండెన్సీ యూనిట్ అంటాము. వాళ్ళ మానిటరింగ్లో బ్లడ్ అది ఎక్కించాలి, ఎందుకంటే ఫ్రీక్వెంట్గా బ్లడ్ ఎక్కిస్తాం కాబట్టి రియాక్షన్స్ కూడా ఎక్కువ వాళ్ళకి. అంచేత అవన్నీ ఫ్రీ చేసి పడేసాను. ఫౌండేషన్ ద్వారా పేషెంట్కి హాస్పిటల్లో ఒక 20 బెడ్స్ మనం ఫ్రీ పెట్టాం. అవుట్ ఆఫ్ 100 బెడ్స్లో 20 బెడ్స్ ఫ్రీ బెడ్స్ పెట్టాం. దాంట్లో ఒక 10 పూర్తిగా జనరల్ వార్డ్ బెడ్స్, ఒక 5 మా న్యూ బార్న్ బేబీ కోసం ఉంచింది, ఇంకొక 5 ఐసీయూ కేర్లో
బెడ్స్ కూడా మనం ఉంచడం జరిగిందనమాట అది. సో ఆ విధంగా మనకి పేషెంట్ నిజంగా జెన్యూన్ పూర్ చెప్తే వాళ్ళు ఫ్రీగా ట్రీట్మెంట్ ఇస్తున్నాం. ఓన్లీ థింగ్ ఏంటంటే వాళ్ళకి డ్రగ్స్ కొనుక్కోవాలి అండ్ టెస్టులు చేయించుకోవాలి. మిగతా నా సర్వీసెస్, బెడ్ సర్వీసెస్, హాస్పిటల్ సర్వీసెస్ అన్నీ కూడా మనం ఫ్రీగా ఇప్పటిదాకా ఇస్తూ వస్తున్నాం అనమాట. పేషెంట్ జెన్యూన్ పూర్ అయితే వీఆర్ డూయింగ్ డెలివరీస్ ఆల్సో అట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అల్టిమేట్గా ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అన్న సిద్ధాంతాన్ని 100% నమ్మే వ్యక్తిని. వెల్నెస్ సెంటర్స్ ఉండాలని నా కోరిక, రాజధాని ట్రీట్మెంట్ సెంటర్స్. డాక్టర్ వెంకటేశ్వరరావు గారు చేసిన సేవలకు జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిలో అనేక అవార్డులు, సత్కారాలు లభించాయి. 2020లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కోవిడ్ వారియర్ అవార్డు, హరితమిత్ర అవార్డులు కూడా అందుకున్నారు. పోలియో ఫండ్ రైజింగ్ కి బెస్ట్ చైర్మన్ అవార్డు, బెస్ట్ పీడియాట్రిక్ బ్రాంచ్ అవార్డు, రోలింగ్ ట్రోఫీ, రోటరీ ఇంటర్నేషనల్ నుంచి వొకేషనల్ ఎక్సలెన్స్ అవార్డు కూడా లభించాయి. డాక్టర్ వెంకటేశ్వరరావు గారు అనేక సంస్థల్లో అడ్వైజరీ సభ్యునిగా ఉన్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్లో సభ్యుడు, ప్రెసిడెంట్గా చేశారు. సుమారు 20 స్వచ్ఛంద సంస్థల్లో సభ్యునిగా ఉన్నారు. ఫోరం ఫర్ బెటర్ విజయనగరంకి ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు. అనేక స్పోర్ట్స్ సంస్థల్లో కూడా చాలా పదవులు నిర్వహిస్తున్నారు. గెలుపుని, ఓటమిని కూడా మనం ఈక్వల్గా తీసుకోవడానికి అదొక మంచి ప్లాట్ఫామ్, ఎస్పెషల్లీ స్పోర్ట్స్. ఆయన సక్సెస్ సీక్రెట్ హార్డ్ వర్క్ అండి. నెక్స్ట్ ఇస్ వెరీ స్ట్రాంగ్ డిటర్మినేషన్. ఎట్లాగైనా అంటే ఆమె గొప్పగా చెప్పుకోకూడదు కానీ ఆమె స్ట్రాంగ్ విజనరీ. సేవ, పుస్తకాలు ఆయన హాబీ, ప్యాషన్ కూడా. భార్య డాక్టర్ వెంకట పద్మ, గైనకాలజిస్ట్. వెంకట పద్మ హాస్పిటల్ నిర్వహణ బాధ్యతలు కూడా చూసుకుంటారు. ఆయనకిద్దరు పిల్లలు, ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. సింధూరావు, హరిసిద్ధార్థ. రిషి వ్యాలీ స్కూల్లో చదువుకున్నారు. ఇద్దరూ మెడిసిన్ చేస్తున్నారు. ఎన్ని కార్యక్రమాలు చేసినా, సేవా కార్యక్రమాలు చేశాము, రోటరీలో గవర్నర్ దాకా అయ్యాము. వితౌట్ ఫ్యామిలీ సపోర్ట్, స్పెషల్గా తన సపోర్ట్ లేకపోతే తను చేయలేము. తను మల్టీ ఫ్యాసెటెడ్ ఉమెన్. ఇద్దరు అన్నదమ్ములు, మరొక చెల్లెలు కూడా ఉన్నారు. వైద్యం, సేవ, మానవత్వంతో సమాజానికి తన వంతు సేవ చేస్తున్న డాక్టర్ వెంకటేశ్వరరావు గారు ఎందరికో ఉదాహరణగా నిలుస్తారు. లైఫ్ ఈజ్ వెరీ షార్ట్. ఎవ్రీ మూమెంట్ మన లైఫ్ని వాడుకోగలిగితేనే దాన్ని మనం నిజంగానే మన లైఫ్ని మనకు సార్థకం చేసుకుని అవుతాము. రోటరీ కుటుంబం ద్వారా ప్రపంచానికి అందరికీ విస్తరించాలన్నది నా యొక్క ప్రగాఢమైన విశ్వాసం.